నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. నారా లోకేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. కేటీఆర్ ను కలుస్తానని, ఆయన్నెందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్ ను కలిశానని కూడా గుర్తు చేశారు. కేటీఆర్ ను కలవాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలా అని ప్రశ్నించారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జూబ్లీ హిల్స్ లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు. ఆయన కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్ ను చేర్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్ ను వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేష్ సూచించారు. ఇప్పుడు కాదు, 2029 ఎన్నికల్లోనూ మోడీకి మద్దతిస్తానని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో చాలా స్కామ్లు ఉన్నాయని నారా లోకేష్ అన్నారు. అవన్నీ బయటకొస్తాయని తెలిపారు. ఆ భయంతోనే జగన్ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. ఏపీ లిక్కర్ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఫైబర్ నెట్ ను టాటా సంస్థకి ఇచ్చే చర్చ జరగలేదని స్పష్టం చేశారు నారా లోకేష్ గారు.